పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ సమస్యని పైన దృష్టి పెట్టండి. మా నీళ్ళ కోతలు కనీసం మీరు దృష్టిలో ఉంచుకొని మా గ్రామానికి నీళ్లు వచ్చే విధంగానే చూడండి అని మేము గ్రామస్తులుగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. మా గ్రామంలో ఇన్ని నీటి కొరతలు ఉన్నా కూడా ఒక అధికారి కానీ ఒక నాయకులు కానీ ఎటువంటి జిల్లాధికారులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితిలో గార్లదిన్నె గ్రామం ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఒక 50-60 సంవత్సరాలుగా ఇదే విధంగానే మా గ్రామంలో నీటి కొరత ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది వచ్చినా కూడా ఈ సమస్య తీర్చినటువంటి పరిస్థితుల్లో మా గ్రామం ఉంది. ఈ పంచాయతీ కాకపోవడం వలన ఈ గ్రామాన్ని ఏ అధికారి సందర్శించలేకపోతున్నారు, ఏ నాయకులు సందర్శించలేకపోతున్నారు. కనీసం మేము అడిగితే కూడా దాని గురించి పై అధికారులకు కూడా తెలియజేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ సమస్య ఉండడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ సమస్యని మీరే చూడాలని కోరుతుంటాం. మీకు వినతి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను మీరు పరిష్కరించడం జరిగింది. మా గ్రామం సమస్య, మా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామం సమస్య కూడా మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని మా గ్రామ సమస్యను కూడా మీరు తీర్చాలని గ్రామస్తులుగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఒకనాడు తప్పలిస్తే ఒకనాడు వస్తావు, ఇంకొక నాడు ఎన్నాళ్ళు ఉన్నా రావు. పురుగులు పడినా తాగల్లా, ఎట్లున్నా తాగల్లా. పిల్లలు తెప్పిస్తామని అవి రాలే, ఇవి రాలే. ఇంట్లో ఊర్లో కొలాయిలు తెప్పిస్తామని రాలే. చూడు ఇంత పానికే రాదు. ఇంకా ఎట్లకెళ్ళి ముసలు దొరుకున్నల్లా కొడుకులు కొడాలి సిగ్గు పేరే చేసి లేరు. ఏడో సోదరులకి ఏమికి అక్కడ భారతామంట, ఇంకా అక్కడ వాళ్ళకి సరిపోతాయి. మాకు యాభై లేదు చెప్పండి రామిదే పని. ఎన్ని దొరికినాడు 10 దొరుకుతావే ఒక కుటుంబానికి, లేనినాడు 2-3 కూడా దొరకవు. బరీత బంద్ చేస్తారు. ఇంకా పని ఆళ్ళు కావాలి. ఇంకా ఇవాళ వచ్చేవే, ఇవాళ సగం మందికి పడతాం. మిగిలిన వాళ్ళు మరి చెట్టు వంతుకి మరి రేపు వంతు కాదని మరి సారి వచ్చేస్తాం. వంతు మాది. ఇంకప్పుడు ఆ వంతుకి పై పని పగిలిపోతుంది, నీళ్ళు అట్లయితవి. అట్లా తప్పించి మొన్న 10 దినాలు అయిన వంతు రాలే. మరి మన వంతు తప్పించి ఇవాళ వచ్చేవే. ఒక కుటుంబానికి 10, ఇంకా దొరికినాడు లేనినాడు తక్కువ. కావు సార్, గగ్గి కొండవ ఇవి ఇప్పుడు నేను మొన్న వచ్చేవి గగ్గ దాంట్లో తోలుతారు పిల్లలు ఉన్నోళ్ళు. మా ఎటోళ్ళు ఇంకా అట్లే సావు. ఏం అడుగుతావు వాళ్ళకి ఏదో. మరి నీళ్ళు ఇంటింటికి ఇడుస్తామని చెప్పారే, ఇడిచిలేరు. ఒక పైపులు ఏం పరిచేరనంట కానీ వచ్చి లేవు. ఇంకా మా గేరుకైతే పైపులు కూడా పరిచలేరు. ఇంకా లేరు మాకు. ఇంకా ఇక్కడ ఏం పోయేదనంట పైపు. నీళ్ళు పోయలేవు. ఒక పైపు వేసి అంటారు. నీళ్ళు కావాలి. అన్ని ఇబ్బందులు ఏముండవు. రస్తాలు లేవు, నీళ్ళు లేవు. బండు తోలుకొని ఇంకా సందులు లేవు. పడిన వాళ్ళకి పడేవే, లేని వాళ్ళకి లేదు. నా పేరు నాగం సార్. ఇదే ఊరే గార్లదిన్నె.